హాయ్ అండి. మరో మంచి మినీ బ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. మనమైతే హెల్తీ రవ్వ లడ్డు అయితే చేసుకుందాం. చాలా బావుంటుంది టేస్టీగా. ఓకేనా, చూసేయండి లాస్ట్ వరకి. 2 కప్స్ బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి. 1 ½ కప్ అయితే పచ్చి కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి కానీ తీసుకోండి. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. సో రెండునైతే కలిపేసి ఒక 2 అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరిలో ఉండే వాటర్ అంతా బొంబాయి రవ్వ పీల్చుకుంటుంది. దానితో టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో అందుకే 2 అవర్స్ అయితే కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత 2 అవర్స్ తర్వాత మంచిగా నెయ్యి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేపుకోవాలి. ఎంత వేగితే రవ్వ అంత టేస్ట్ ఉంటుందండి లడ్డు. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఇందులో ఇంకోటి కూడా కలుపుతాం, లాస్ట్ వరకు చూడండి. షుగర్ అయితే 2 ½ కప్స్ అయితే వేసుకోవాలి. రవ్వ దేనితోటి తీసుకుంటే మనం దానితోటే షుగర్ కూడా తీసుకోవాలి. 2 ½ అయితే వేసాం మేము, 2 వేసుకోండి. మేము షుగర్ కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాం. మధ్యలో యాలకుల పౌడర్ అయితే వేసేసుకోవాలి. సో షుగరు కొంచెం తీగ పాకం వచ్చిన తర్వాత రవ్వ అయితే వేపుకున్న రవ్వ అయితే అందులో వేసేసుకోవాలి. సో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి అంతే. మిక్సీ చేసిన తర్వాత ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అద్దిరిపోతుంది రవ్వ లడ్డు అయితే. ఒక్కసారి చూడండి. ఎండు కొబ్బరి వేసుకున్నా పర్లేదు, పచ్చి కొబ్బరి వేసుకున్నా పర్లేదు. సో ఏ 2 ఉంటే 2 వేసుకోండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. లాస్ట్లో కొంచెం మిల్క్ యాడ్ చేయండి. మెత్తగా దూదిలాగా ఉంటుంది లడ్డు, సూపర్గా ఉంటుంది. ఓకేనా. ఇది చల్లారాక లడ్డూలు చుట్టుకోవడమే అంతే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. లడ్డు అయితే సూపర్ వచ్చింది, చాలా బాగుంది, టేస్టీగా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. మరిన్ని వీడియోతోటి మీ ముందుకి మళ్ళీ వస్తాను, మరొక వీడియోతోటి. ఓకేనా, బాయ్.